ఏముంది చెప్పు ఏముంది ఏమి లేదు నా సరుడు ఒక్కసారి రమ్మను దానికి మొత్తం మసాలా వాసన చూపెడతాయి ఇచ్చేదేం లేదు మెచ్చేకున్నది ఏం లేదు వాళ్ళు ఇప్పుడో రేపో మాపలకో కాచబడి సచ్చేటోళ్ళు వాళ్ళకి ఇచ్చినా ఏం లాభం లేదు ఈ పడసోళ్ళకి కానీ ఎవరికైనా ఇచ్చినా కానీ పుణ్యం ఉంటది కాబట్టి వారికి పుచ్చిపోయిన గవే లేదు పట్టుకుని వెళ్ళవు నా మాట మీదుగా ఒక్క మాట కూడా జమదాటొచ్చా నువ్వు మాట దాటిన అనుకో మాపడికి బందేది నా కొడుకా నీకు గుడ్డు బంద్రా బిడ్డో నా కొడుకా నీకు పెట్టు బంద్రా బిడ్డో నేనున్నా కదా చిన్న దొరసాను అమ్మాయి సీక్రెట్ సీక్రెట్ ఏంది ఏం కావాలి ఆమె మాట వెళ్ళాలి నీకు ఇది బాగు ఇది బాగు నాది ఉడక చెల్లి గలవకుండా ఇవ్వకూడదు చెప్పవాలి ఎక్కడైనా బ్రతుకుపండి ఈ లోదండాపురి పట్టణంలో మన గృహముని వదిలిపెట్టి ఎక్కడైనా బ్రతుకు చావుకోండి మా కంటి కనిపించదు మన జగబాయి ఊకుండా మీరు ఇక్కడ కనిపిస్తాయి చాలా ఇంకా దెబ్బలు బాగా ఈ ఆట పైసలు మొత్తం వేరే ధర్మకథ విన్నావునా ఈ పొట్టు తినాలి కాదు రోజు విషయాన్ని మొక్క చూసుకుంటే మనం వీలు ఉంటాం నాకు పొద్దున లేకుండా రావాలి కదా ఎవరు ఎటువైనా సత్యరా బతికినా ఒక్కడికే మిమ్మల్ని ఏం చదువుకుంటా ఆయన విడచి మీరైనా వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ పైన మణిమయ భూషణాలు బంగారు భూషణాలు ఉన్నాయి పట్టు పితాంబరములు ఉన్నాయి ఆ యొక్క పట్టు పితాంబరములను ఇచ్చేసి చిరిగిపోయే చీర ఉంది కట్టుకొని వెళ్ళిపో సరే చిత్తమ్మ వెళ్ళేస్తాం మీ పైన చెవుల లోలుకొద్దే బంగారం అమ్మో 5 తులాల లోలుకలు ఏమైనా ఉన్నాయా సరే నోట పురుగులు వడ ఇలా అంగడి ఆగింది అవన్నీ పొద్దుగాల మొత్తం అవన్నీ సామాన్ తీసుకొచ్చి పెట్టున్నాయా 10 రూపాయలకు కూడా ఇవ్వకూడరు ఈ ధాన్యం కూడా కానీ ఆ సామానుకున్నంత విలువ దేనికి లేదు పుట్టు దండం ఆ ధాన్యం వేసినట్టయితే మా అయ్యగారు పూజ బంద్ అవుతుంది పూజకు పోతాడు నీ పూజ బంద్ అవుతుంది నా పూజ నా పూజ నా పూజ సరే కానీ వెళ్ళిపోండి ఇక్కడికి
మళ్ళా మీ ముఖం చూపించారనుకో చీపీ కట్టుకొని నీ నల్ల ముఖాలు చూసుకుంటే మేము ఉండమా మేము మీకు నువ్వు పైసలు ఇవ్వడం అంతే నీ పేరు మీద నేను రాపిస్తా నీ పేరు మీద నేను రాపిస్తా సరేలే ఓడిపోయి నీకు రాజీనామా చేసులే నువ్వు లాభంలో చెప్తే ఇంటలేవురా సరే ముసలివాడా అమ్మా అడుగు వేయకో నువ్వు ఎట్లా ఉన్నాయని తీసి ముసలామ నిలిచిపెట్టేస్తున్నా దుర్మార్గం నా ముసలావ సచ్చినా బతికినా మా ఇద్దరం కలిసి ఉండేటోళ్ళము అంటే నా కొడుకు మా కొడుకు అంటే నువ్వు కొడుకు అన్నట్టు మా అబ్బాయి వాయించుకుంటా ఆయన 4 కొమ్ములు ముడి వేసుకొని ఆయన కోడలు విడిచి కొడుకును విడిచి ఆస్తి పాస్తులను విడిచిపెట్టి ఆయన ఈ గ్రామం చల్లనిదండి అందుకని ఎలా తెలుసా ఈ గ్రామంలోకి వెళ్ళిపోయి దానం అడుకుందాము అవును అవలాలా అయ్యాలా పైసలు ఖర్చులు పైసలు ఉన్న వాళ్ళు పైసలు వేయాలి పైసలు లేని వాళ్ళు ఆడవాళ్ళు అయితే ముక్కు పోగులు కమ్మల గుట్టాలు కాళ్ళకున్న పట్టగొట్టు ఏ కలరు ఇక మొగళ్ళు అయితే తెలుపుకోండి మేము ఎక్కడ పోము ఇక్కడనే ఉంటాము మీ పైసలు పొద్దుగా మీరు ఇచ్చేసి మీ వస్తువు మీరు తీసుకోవచ్చు దయచేసి పైసలు ఏమని చేసుకోకూడదు ఇంకా బాగోతాం బాగుండదు దయచేసి సరేనా పైసలు అయితే ఏమి సరేనా ఓకే రైట్ బాగోతాం స్టార్ట్ 1 2 3